ఏపీలో అసెంబ్లీ మే సవాల్, దమ్ముంటే అసెంబ్లీకి రావాలి అంటూ అధికార పార్టీ సవాల్ విసురుతూ ఉంటే ఆ ఒక్కటి ఇవ్వండి, మీ ప్రతాపమో మా ప్రతాపమో తేల్చుకుందాం అని వైసీపీ అంటోంది. అయితే అందరినీ దానికోసం ఎందుకంత ఆరాటం అంటూ కూటమి కౌంటర్ ఇస్తోంది. ఇంతకీ వైసీపీ అడుగుతున్నదేంటి? అసెంబ్లీకి వైసీపీ ఎందుకు రావట్లేదు? మొన్నన్నారు సిద్ధం సిద్ధం అని ఎగిరిపడ్డారు. సూటిగా అడుగుతున్న అసెంబ్లీకి సిద్ధమా? 11 మంది ఉన్నారు. అసెంబ్లీకి రండి. ఎవరిది విధ్వంసమో, ఎవరిది అభివృద్ధో, ఎవరికి సంక్షేమ కార్యక్రమాలు చేసే సత్తా ఉందో చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నా. వైసీపీకి సూటిగా చంద్రబాబు విసిరిన సవాల్ ఇది. ఫేక్ ప్రచారం చేసి ప్రజలను డైవర్ట్ చేయడం కాదు. దమ్ముంటే అసెంబ్లీకి రండి, అన్నిటిపైన చర్చిద్దాం, దీనికి మీరు సిద్ధమేనా అంటూ సవాల్ విసిరారు ఏపీ సీఎం చంద్రబాబు. అసెంబ్లీకి వస్తాం, ప్రజల తరపున మాట్లాడతాం, కానీ ప్రతిపక్ష హోదా ఇచ్చే దమ్ముందా అని వైసీపీ ప్రతి సవాల్ విసిరింది. నీకు నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వేం చేయాలి? ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. అదే ప్రివిలేజ్ కాదు, ఓన్లీ తగిన సమయం వస్తుంది మాట్లాడడానికి, గొంతు వినిపించడానికి అవకాశం. దానికి నువ్వెందుకు భయపడుతున్నావు? దానివల్ల ఏమైనా కిరీటం వస్తుందా జగన్మోహన్ రెడ్డి గారికి? లేకపోతే నీ కిరీటం ఏమైనా రాలిపోతుందా? చంద్రబాబు నాయుడు కిరీటం రాలిపోతుందా? కాదు కదా. వైసీపీకి టీడీపీ ఘాటుగా కౌంటర్ ఇస్తోంది. అసెంబ్లీకి వచ్చే దమ్ము లేకే ప్రతిపక్ష హోదాను అడ్డు పెట్టుకుంటున్నారని మండిపడ్డారు టీడీపీ నేత శ్రీనివాసరెడ్డి. అసెంబ్లీకి రాను అనకుండా నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తానని మాట్లాడుతున్నావు. ఎట్లా వస్తుంది నీకు ప్రతిపక్ష హోదా? నీకు రాదని తెలుసు. నీకు దమ్ము ధైర్యము మీ పార్టీ ఎమ్మెల్యేలకు లేదు. అందుకే మీరు అసెంబ్లీకి పోయి మాట్లాడలేకున్నారు. ఆ 11 సీట్లు పెట్టుకొని మాట్లాడలేక, ఒక ఛాలెంజ్ విసిరితే ఫేస్ చేయలేక, ప్రతిపక్ష హోదా అనే మాట ఒకటి అడ్డం పెట్టుకొని కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నావు తప్ప ప్రతిపక్ష హోదా రాదు. 11 సీట్లు కూడా మిగలవు రాబోయే రోజుల్లో నీకు. ప్రజలివ్వని ప్రతిపక్ష హోదాను అడ్డు పెట్టుకుని రాజకీయం చేయడం తగదంటోంది టీడీపీ. 2024 ఎన్నికల్లో దారుణ ఓటమి, పులివెందులలో జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఓటమి తరువాత కూడా జగన్ తీరు మారలేదంటూ విమర్శిస్తోంది టీడీపీ.